మన్నైన నేను మహిమకు మారుటకు నీ మహిమను విరచితివే. మన్నైన నేను మహిమకు మారుటకు నీ మహిమను విరచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా రాజుకే. ఈ లోక యాత్రలో నాకున్న ఆశయంతయు, ఈ లోక యాత్రలో నాకున్న ఆశయంతయు, నా తుడి శ్వాస వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుడి శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రాజుకే. Praise the Lord. Psalm 19:10 says, "The fear of the Lord is more precious than gold, and much more precious than fine gold. And his words are sweeter than honey from the honeycomb." So let us sing praises to the Lord for his sweet words that he's given to us in the form of his word. 3, 2, 1, start. యేసు అసాధ్యుడవు నీవు, మరణం జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము,
నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రొక్కెదము. జుంటే తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొలుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాది శాసించే యోధుడవు, సాటిలే రక్షక నీవేగా మా బలము. దేవా మా దాన స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రొక్కెదము. ఆకాశము కన్నా విశాలమైనది, విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది, ఊహల కన్నని ఉన్నతమైనది యేసుని నామము. లోకమంతటికి రక్షణ మార్గము, జనులందరికీ బ్రతికించు జీవము, సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్ని శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవరు. రక్షక నీవేగా మా బలము, దేవా మా దాన స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు ప్రాణమిల్లి మ్రొక్కెదము. జుంటి తేనె కన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొలుచున్న ప్రేమనిది యేసుని నామము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా
the Lord. Let us worship Him through another song. Sudigalainanu. నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు నీవే నా బలం నీవే నా నమ్మకం గడిచిన కాలము నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అది నీ పాదముల క్రిందనే వ్యాధిలను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత వ్యాధిలను చుట్టినా లెమ్మని సెలవిచ్చెదవు యెహోవా రాఫా నీవే నా స్వస్థత గడిచిన కాలం నాతో ఉన్నావు నేడు నా తోడు నడుచుచున్నావు సదా నాతోనే ఉంటావు ఎగిసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదముల క్రిందనే వ్యాధి నీ శిరస్సు వంగితే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు ఓ వ్యాధి నీ శిరస్సు వంగితే నాపై నీ అధికారం చెల్లదే రూపింపబడినాయే ఆయుధం నాకు విరోధముగా వర్ధిల్లదు ఎగసిపడే తుఫానులో నీవే ఆశ్రయ దుర్గము ఎదురుపడే అలలన్నైనా అవి నీ పాదముల క్రిందనే ఓ
45:1 says, I will exalt you, my God, the King. I will praise your name forever and ever. So let us exalt him with all of our hearts. The King is exalted on high. I will praise him. He is exalted forever, exalted, and I will praise his name. He is the Lord. Forever his truth shall reign. Heaven and earth rejoice in his holy name. He is exalted, the King is exalted on high. He is exalted, the King is exalted on high. I will praise him. He is exalted forever, exalted, and I will praise his name. He is the Lord. Forever his truth shall reign. Heaven and earth rejoice in his holy name. King is exalted on high. Praise the Lord. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి వరకు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ మరి మంచి పాటలతో నన్ను స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి శామ్ అండ్ జెన్నీ వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ సమయంలో మనం ఒక సాక్ష్యం వినబోతున్నామండి. వెరీ హ్యాపీ టు హ్యావ్ బ్రదర్ రాజేంద్ర గారు ఇన్ అవర్ మిడ్స్, ఒరిజినల్లీ ఫ్రమ్ గుంటూర్. మరి రైట్ నౌ ఈస్ జాయినింగ్ ఫ్రమ్ ల్యూటాన్, యూకేలో నుంచి వారు జాయిన్ అవుతున్నారు. మరి దేవుడు వారిని ఎంతగానో కుటుంబాన్ని ఆశీర్వదించి వారి సతీమణి గారు లావణ్య గారు, దే ఆర్ బ్లెస్డ్ విత్ దిస్ 2 children. ఇప్పుడు వారికి స్తుతి ఆరాధనలు నడిపించినటువంటి శామ్ అండ్ జెన్నీ వారిద్దరు కూడా ఇప్పుడు సాక్ష్యం చెప్పబోయేటటువంటి బ్రదర్ రాజేంద్ర గారి యొక్క పిల్లలు. మరి వారు ఈ యొక్క యూకేకి రాకముందు ఇంకా దేవుడు వారికి మంచి అవకాశం ఇచ్చాడు. పోలాండ్ లో కొంతకాలం పనిచేశారు, ఆ తర్వాత బెల్జియంలో, అండ్ దెన్ నౌ దే మూవ్ టు యూకే. మరి టుడే వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ బ్రదర్ రాజేంద్ర గారు. మరి వారి యొక్క అనుభవ సాక్ష్యమును దేవుడు ఏ రీతిగా వారిని రక్షించి ఉంటున్నారో, మరి ప్రస్తుతం ఏ రీతిగా వారు దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతున్నారో మరి అడిగినప్పుడు వెంటనే అంగీకరించి మన మధ్యలో ఉంటున్నారు. రవి గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి వీరిని అరేంజ్ చేసినందుకు. మరి నా ఐ గివ్ దిస్ టైమ్ టు బ్రదర్ రాజేంద్ర గారు టు షేర్ హిస్ టెస్టిమనీ. ఓవర్ టు రాజేంద్ర గారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. సో నేను ఎంత మాత్రం కూడా ఇక్కడ నుంచొని సాక్ష్యం చెప్పడానికి యోగ్యుడని కాదు, కానీ మన అద్వితీయుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు మా పాపములను క్షమించి తన యొక్క కల్వరి రక్తంలో పవిత్రపరిచి, సో నా నిమిత్తము తను ఎలాగా ప్రాయశ్చిత్తబలి నడిపించాడో దాన్ని బట్టి ఇక్కడ నేను నుంచొని సాక్ష్యం చెప్తున్నాను. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా నా సాక్ష్యాన్ని షేర్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్
రవి బ్రదర్, సలోమన్ బ్రదర్ కూడా ప్రత్యేకమైన వందనాలు. సో మా యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, నా పేరు రాజేంద్ర ప్రసాద్. సో మా మదర్ పేరు వచ్చేసి మరే రోజమ్మ, మా ఫాదర్ పేరు వచ్చేసి తాతాచార్యులు. మా మదర్ సైడ్ వాళ్ళందరూ కూడా రోమన్ క్యాథలిక్స్ అన్నమాట. వాళ్ళ నేమ్స్ ఎలా ఉంటాయంటే, మా తాతయ్య పేరు ఫ్రాన్సిస్, అగ్నేసమ్మ, సో జాకబ్, సో ఇలాంటి పేర్లు అనమాట వాళ్ళని. మా ఫాదర్ సైడ్ వాళ్ళు వచ్చేసి హిందూ బ్యాక్గ్రౌండ్, కొంతమంది నామకార్థ క్రైస్తవులుగా ఉంటూ ఉండేవాళ్ళు. సో మా నాయనమ్మ పేరు వచ్చి నాగమ్మ. సో వాళ్ళు, నేను చిన్నప్పుడు మా నాయనమ్మ వచ్చేసి నాగుపాము అంటారు కదా, అన్ని వర్షిప్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు. సో అలాగా నా చిన్ననాటిలో, సో అలా 4, 5 ఆ టైం, 5th and 6th ఆ టైంలో దేవుడు నన్ను ఎలాగ దర్శించాడు అనేది కూడా నేను చెప్తాను. చిన్నప్పుడు నేను ఎంతో దోల పనులు చేస్తూ ఉండేవాడిని, అంటే బాగా అల్లరి నాటిగా ఉండేవాడిని. సో నేను వస్తానంటే ఇడు దోలోడు వచ్చాడు అని చెప్పి కొంతమంది మా అమ్మమ్మ వాళ్ళు కానీ వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు కొన్ని సందర్భాల్లో. ఓకే, అలాంటి నాటిగా ఉంటున్నప్పుడు 4th క్లాస్ చదువుతున్న సమయంలో గుంటూరు నుంచి ఒక బ్రదరు, అశోక్ బ్రదరు, ఒక సండే స్కూల్, అంటే సండే కాదు కానీ వీక్ మధ్యలో పిల్లలందరినీ గ్యాదర్ చేసి దేవుని యొక్క వాక్యాలు, చిన్న బుక్స్ ఇచ్చేసి మాకు వాక్యాన్ని పంచుకోవటం అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఆ బ్రదర్ పేరు నాకు ఇంకా గుర్తుంది. ఆ బ్రదర్ పేరు అశోక్ బ్రదర్. సో ఆ చిన్న పుస్తకం తీసుకున్న వాటిని నేను మామూలుగా రెగ్యులర్గా చదివేటువంటి పాఠాలతో పాటు, సో ఆ బుక్స్తో దేవుని వాక్యాలు కంఠస్థం చేయటం, వాటిని అప్పుడు నాకు అది అర్థమయ్యేది కూడా కాదు. చాలా చదువుకుంటున్నప్పుడు ఒకలాంటి దేవుని భయం నాలో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ఏమన్నా కొన్ని పాపంలో జీవించాలంటే, పాపం అంటే కూడా తెలియదు, చిన్న అబద్ధాలు ఆడాలన్నా. ఈ అశోక్ బ్రదర్ చెప్పిన ఇన్సిడెంట్స్ నాకు ఇంకా రిమెంబర్ ఏంటంటే, ఇంకా నేను జ్ఞాపకం చేసుకున్నది అననీయ సఫ్యరాల గురించినటువంటి స్టోరీ అనమాట. స్టిల్ ఆ సిచ్యువేషన్, ఆ బ్రదర్ చెప్తున్నది స్టిల్ నా మైండ్లో మెదుగుతూనే ఉంటుంది. సో దేవుడి యొక్క భయం అనేది అప్పుడు నేను చూడటం జరిగింది. ఏదైనా అబద్ధాలు చెప్పాలన్నా కానీ కొంచెం భయంగా అనిపిస్తూ ఉండేది. సో అలా గడుస్తున్న సందర్భంలో మా ఊరికి అప్పుడే విశ్వేశ్వరరావు గారు అని ఒక పాస్టర్ గారు సేవా నిమిత్తం మా ఊరు వచ్చి ఉన్నారు. సో వచ్చి ఆయన ఒక్కడే, వాళ్ళ ఇంట్లో కొన్ని ఆయన ఎదిరించే సంఘటనలు జరిగినప్పటికీ ఆయన కుటుంబానికి వేరుగా ఉండి దేవుని కోసం నిలబడి సేవ చేయడానికి మా ఊరు వచ్చాడు అనమాట. సో వచ్చి ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేశారు. చిన్న సంఘం అంటే ఒక పెద్ద చర్చ్ లాంటిదేం కాదు కానీ ఒక పూరి గుడిసెలో ఉంటూ, సో అక్కడికి వదిలే వాళ్ళు కూడా ఎవరు, నేను, నాతో పాటు ఇంకో సహోదరుడు, ఇంక 2 అన్నలు, 4 మెంబర్సే ఉండేవాళ్ళం. సో మాకే ఆయన ఎంతో వాక్యాన్ని మా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ, సో మోకాళ్ళ నుంచి సన్నిధిలో కనిపెడుతూ మా కొరకు కూడా కన్నీరు కార్చి ప్రార్థించేవాళ్ళు అనమాట పాస్టర్ గారు. సో ఒకరోజు నేను 7th ఆ టైంలో నేను ఒకరోజు ఎర్లీగా వెళ్ళాను. సో పాస్టర్ గారు మోకాళ్ళ నుంచి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ దినం నాకు కూడా ఎంతో దేవుని యొక్క పశ్చాత్తాపం, అంటే బాగా కన్నీరు కార్చి 7th లో అలా ఏడుస్తున్నప్పుడు పాస్టర్ గారు చెప్పారనమాట, సో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, దేవుని ఆత్మ నీలోనికి వచ్చింది, ఆ పశ్చాత్తాపం అనేది వచ్చింది, సో నీవు దేవునిలో కొనసాగాలి అని అలా చెప్తూ ఉండేవాళ్ళు. నాకు అప్పుడు అంతగా ఏం అర్థమయ్యేది కాదు. ఓకే, సో అయితే అలాగా నేను పెద్ద ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ నేను కాదు, కానీ ట్యూషన్కి వెళ్ళేవాడిని. 7th అంటే కామన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అన్ని మీకు తెలుసు అందరికీ. ఆ టైంలో కామన్ ఎగ్జామ్స్ ఉండేవి. సో నార్మల్గా చదువుతుండేవాడిని, పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. మా క్లాస్లో నాకంటే బెటర్గా చదివేవాళ్ళు ఉండేవారు, చాలా మంది ఉండేవాళ్ళు. కానీ దేవుని భయం ఉండి, అంటే నేనంటే రెగ్యులర్గా ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడిని, కానీ స్టడీస్లో నార్మల్గానే ఉండేవాడిని, యావరేజ్గానే ఉండేవాడిని. కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు చూస్తే మా స్కూల్లో వాళ్ళందరికంటే కూడా నాకు దేవుడు ఫస్ట్ మార్క్ ఇచ్చాడు, అంటే స్కూల్ ఫస్ట్ ఇచ్చాడు అనమాట. అది మొదటిసారి నేను చూసినటువంటి దేవుని యొక్క అద్భుతం నా జీవితంలో. నాకు అమేజింగ్ అనిపించింది, చాలా రోజుల వరకు అర్థం అవ్వలేదు అసలు. కొన్నిసార్లు అయితే నేను ఫెయిల్ అవుతానేమో కూడా అనిపించింది, కానీ సో దేవుడు ఈ విధంగా ఫస్ట్ ఇవ్వటం అనేది ఒక నిజమైన అద్భుతం దేవుడు నా జీవితంలో చేసిందని మొదటిగా నేను అనుభవించింది అనమాట. సో అలా గడుస్తున్న సందర్భంలో ఇంకా దేవునికి దగ్గరగా జీవించాలని ఆశ ఉంటుంది, కానీ ఈ లోకరీత్యా మా ఫ్రెండ్స్ని బట్టి 10th క్లాస్ వచ్చేసరికి, అంటే 10th క్లాస్ మంచి రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత ఇంటర్మీడియట్ నిమిత్తము మా మామయ్య వాళ్ళంతా రోమన్ క్యాథలిక్స్ అని బ్యాక్గ్రౌండ్ అని చెప్పాను కదా. సో
ఫాదర్తో మాట్లాడి నాకు లోయలా కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి సహాయం చేశారనమాట. సో అలాగా నేను విజయవాడ లోయలా కాలేజీలో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అయిన తర్వాత ప్రతి రోజు కూడా మాకు రోమన్ క్యాథలిక్ మాస్కి అటెండ్ అవ్వాలన్నమాట. సో నేను వెళ్ళేసి ఉండేవాడిని, కానీ అంత రిచువల్గా చేస్తూ ఉండేవాడిని. సో వెనక బెంచ్లో కూర్చొని కొన్నిసార్లు నిద్రపోయి వచ్చేవాడిని, ఎర్లీ మార్నింగ్ కాబట్టి. సో అలాగా వస్తూ ఉండేవాడిని, కానీ నాలో అంతగా దేవునికి దగ్గరగా ఉంటున్నట్లుగా కనిపించట్లేదు. ఒకలాంటి భయం అయితే ఉండేది, కానీ సో దేవునికి దగ్గరగా లేదన్నటువంటి సెన్స్ కూడా ఉంటా ఉండేది. ఒకలాంటి గద్దింపుతోటి ఉండేది, కానీ వాటిని పట్టించుకోకుండా అలాగే సమయాన్ని గడుపుతూ ఉండేవాడిని. సో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి వచ్చాను. డిగ్రీ కూడా నేను లైలా కాలేజీలోనే కంటిన్యూ చేశాను. సో ఆ డిగ్రీలో కూడా సేమ్ అలాగే మార్నింగ్ మాస్కి వెళ్తూ ఉండేవాడిని, కానీ సో సరైనటువంటి దేవునిలో ఎదిగేటువంటి అనుభవం కానీ అలాంటివి లేకుండా ఉండేవి. సో దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మా ఫ్రెండ్స్ తోటి కలిపి ఆ సిస్టర్స్ మీద, ఫాదర్స్ మీద జోకులు వేసుకోవటం, సో ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని అనమాట. సో దాని తర్వాత డిగ్రీ అయిపోయింది. దేవుడు కృపను బట్టి ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ మంచి పర్సంటేజ్ తోటే పాస్ అయ్యాను. దాని తర్వాత ఎంసీఏ జాయిన్ అయ్యాను. సో ఎంసీఏ గుంటూరులోనే. సో నేను ఎంసీ ఆర్వీఆర్ జేసీ కాలేజీలో ఎంసీఏ చేశాను. సో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎంసీఏలో కూడా మా ఫ్రెండ్స్ తోటి అంత ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని, కానీ దేవుని భయాన్ని బట్టి సో ఎక్కువగా నేను క్రిస్టియన్ ఫ్రెండ్స్తో ఉండాలనే ఆశ ఉండేది. సో అయినప్పటికీ ఏదో నామకార్థంగా వెళ్ళేవాడిని, కానీ రెగ్యులర్గా కూడా వెళ్ళేవాడిని కాదు. చర్చికి వెళ్ళడం కానీ ఏదో నామకార్థంగా అయిపోతూ అలా దినాలు గడుస్తూ నా యవ్వన ప్రాయంలో ఎంసీఏ మొత్తం ఆ విధంగా పూర్తి చేసుకున్నాను. సో దేవుడు నా ఎళ్ళ కృప చూపించి, అయినప్పటికీ కృప చూపించి మంచి రిజల్ట్స్ ఇచ్చాడు. దాని తర్వాత ఫస్ట్ జాబ్ నిమిత్తం నేను ముంబై వెళ్ళాను. సో ముంబై వెళ్ళినప్పుడు ముంబైలో నాకు అంటూ ఒక్కడనే ఉండేవాడిని. సో నాకు ఆడ ఫ్రెండ్స్ కూడా లేరు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను జాబ్ నుంచి డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, సో అలా మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం. సో నేనైతే ఇంట్లో అయితే బాగానే దేవుని యందు భయభక్తుల్లా కనపడేవాడిని, కానీ సో ముంబైలో ఉంటున్నప్పుడు సో నా జీవితం ఎలాగుండేదంటే, మా ఫ్రెండ్స్ తోటి ఒకసారి రూమ్లో ఉంటున్నప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు డ్రింక్ చేద్దాం అన్నప్పుడు, ఒకవేళ నేను చేయనంటే వాళ్ళు మన ఎగతాళి చేస్తారు అనే ఉద్దేశంతో చేస్తానని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళి అలా డ్రింక్ చేయటం జరిగింది. అలాగా దేవునికి ఎంతో లోపల ఒక రకంగా దేవుని ఆత్మ గద్దిస్తున్నప్పటికీ వ్యతిరేకంగా వెళ్తున్నట్టు, సో యవన ప్రాయంలో దేవుణ్ణి ఎంతో ఎదిరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉండేది, కానీ మా ఫ్రెండ్స్ తోటి కలిపి అలా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. సో ఒకప్పుడైతే ఒకసారి అయితే మా ఫ్రెండ్ ఒకసారి ముంబైలో, అప్పుడు యవనస్తులు కదా, సో చేతి నిండా డబ్బు ఉండేది. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిపి ముంబైలో ఒకసారి రెడ్ లైట్ ఏరియాకి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళిపోయారు. సో నేను కూడా వాళ్ళతో పాటే వెళ్ళాను. ఒకసారి వెళ్ళి అలా ఎంటర్ అవగానే ఒక దేవుని భయం నా మీదకి సడన్గా వచ్చేసి వణుకుతోటి అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. సో దేవుడు యొక్క వాక్యం అనేది చిన్నప్పుడు మన హృదయంలో ఉన్నప్పుడు మనల్ని పాపం నుంచి ఎలాగా విడిపిస్తుంది, పాపంలోనికి వెళ్లకుండా ఎలాగా కాపాడుతున్నది అప్పుడు దేవుడు ప్రాక్టికల్గా నాకు చూపించాడు అనమాట. సో దేవుని కృపను బట్టి సో మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా సో ఎవరిని కూడా టచ్ చేయకుండా దేవుడు నన్ను ఆ విధంగా కాపాడుతూ వచ్చాడు. సో ఆ విధంగా గడుస్తున్న సమయంలో సో ముంబైలో మెయిన్ సెంటర్లో బస్సులో వెళ్తున్నప్పుడు ఫెలోషిప్ అనేది మెయిన్ సెంటర్ రోడ్డు పక్కనే ఉంటుంది అనమాట. సో ఇంకా ఈ భయం వేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి అని చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో ఉన్న బ్రదర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు బాగా గైడ్ చేసి, తమ్ముడా నువ్వు బాగా దేవునికి దూరంగా జీవిస్తున్నావు, సో నేను ఈ విధంగా చెప్పినప్పుడు ఎప్పుడైనా దేవుని తెలుసుకొని దేవుని దగ్గరకు రా అని చెప్పి హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ బ్రదర్లో ఒక బ్రదర్ వచ్చేసి అతను ఐఐటి ఢిల్లీలో చదువుకున్న బ్రదర్ అనమాట. సో ఇక్కడ ఐఐటి ముంబైలో నేను పావాయి దగ్గర ఉంటా ఉండేవాడిని. అది ఐఐటి ఢిల్లీ ముంబైకి దగ్గరలో ఉండేది. సో అక్కడ యవనస్తుల మధ్య పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు ఆ బ్రదర్ కూడా ఐటీ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. వీక్ మధ్యలో ఒకసారి యవనస్తులందరినీ పిలిచి మాకు కొంచెం టెస్ట్ మనీ షేర్ చేసి అలా పరిచయం చేస్తూ ఉండేవాళ్ళు ఆ బ్రదర్. సో ఆ బ్రదర్ యొక్క టెస్ట్ మనీ ఉన్నప్పుడు అది నాకు ఒక ఛాలెంజింగ్ అనిపించేది. అరే నేను కూడా చిన్నప్పటి నుంచి దేవుడు ఇలాగా మాట్లాడుతున్న, దేవుడిని ఇంత వ్యతిరేకంగా జీవిస్తున్నాను, సో ఈ బ్రదర్ సాక్ష్యం చెప్తుంటే అది నాకు ఒక ఛాలెంజింగ్ అనిపించింది అనమాట. సో నేను ఎందుకు దేవుని కోసం నిలబడతలేదు అని చెప్పి అప్పుడు దేవుని కోసం తీర్మానం తీసుకొని ఇంక పాపం జోలికి
ఈ మందు ఇలాంటి వాటికి అసలు వెళ్ళొద్దని చెప్పి అప్పటి నుంచి దేవుని కృపచేత ఇప్పటి వరకు కూడా వాటి జోలికి వెళ్లకుండా దేవుడు కాపాడుతూ వచ్చారు. సో అప్పుడు ముంబైలో ఈ విధంగా బ్రదర్ ఇలాగా మాకు సెషన్స్ తీసుకుంటూ ఇలా కౌన్సిలింగ్ ఇస్తూ నడిపిస్తున్నప్పుడు బ్రదర్ ఇంకా స్టూడెంట్ క్యాంప్ అని చెన్నైలో కండక్ట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్దామని చెప్పి అన్నారు. సో సరే నేను కూడా సిద్ధపడి అక్కడికి వెళ్దామని ఆశతో ఉన్నాను. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా ఫస్ట్ టైం నేను ఫ్లైట్ లో ముంబై నుంచి రెట్రీట్ కోసమే వెళ్ళాను అనమాట. సో దేవుని కృప చేత మీటింగ్స్ అటెండ్ అవ్వటం, దేవుడు తన యొక్క దాసుల ద్వారా దేవుని ఆత్మ ద్వారా నాతో మాట్లాడటం, దీని యొక్క ప్రజెన్స్ ని యొక్క ముంబై చెన్నైలో ఉన్నటువంటి ఆ స్టూడెంట్ రిట్రీట్ లో నేను చూశాను అనమాట. సో అలాగా పాపాలు ఒప్పుకొనొచ్చు, సో యవన ప్రాయంలో చేసిన పాపాలన్నీ ఒప్పుకొనొచ్చు. సో చిన్నప్పటి నుంచి కూడా నాతో మాట్లాడుతున్నటువంటి దేవుని వచనం ఏంటంటే ఫస్ట్ జాన్ 1st చాప్టర్ ఈ 9th వర్స్ ద్వారా, మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. సో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటూ ఓకే, సో నాకు లాంటి ఆదరణ ఇస్తా ఉండేవాడు అనమాట. సో అలాగా నేను చేసిన పాపాలను ఒప్పుకొని నా ముందు చూపిస్తూ వాటిని ఒప్పుకోవటము, కొన్నిటిని సరి చేసుకోవటము, అలా చేస్తున్నప్పుడు దేవుడి యొక్క వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఒక ఆదరణ కలిగజేసి, సో ఆ విధంగా దేవుని నడిపింపు ద్వారా సో ఇంకా దేవుని కోసం నిలబడాలని తండ్రి కుమార పరిశుద్ధ నామంలో బాప్తిసం తీసుకోవడం జరిగింది. సో ఐ థింక్ మనకు టైం లేదు, నేను క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా కొన్ని పాయింట్స్ కవర్ చేసుకుంటూ వెళ్తాను. సో ఆ విధంగా నా వివాహ జీవితం కూడా చూసినట్లయితే ఒక అద్భుతమైన రీతిగా, సో ఆ సమయంలో అయితే వీడు నల్లగా ఉన్నాడు, సో వీడు భక్తి అని దేవుని వైపు వెళ్తున్నాడు, ఇంక వీరికి పిల్లల్ని ఎవరిస్తారు, సో మా పేరెంట్స్ అయితే తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అయితే దేవుని కృప చేత మా మదర్ కూడా మంచి ప్రార్థన పరురాలు, మా మదర్ యొక్క ప్రార్థన ఫలం చేత సో ఊహించిన దానికంటే ఓకే మేము అనుకున్న దానికంటే కూడా దేవుడు తన చిత్తానుసారంగా నాకు మంచి భార్యను కూడా దేవుడి చిత్తంలో నాకు అనుగ్రహించడం జరిగింది. సో అక్కడ నుంచి మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో ఎప్పుడైతే ముంబై యవన ప్రాయంలో నేను ముంబై నుంచి తర్వాత హైదరాబాద్ నాకు జాబ్ నిమిత్తమే ట్రాన్స్ఫర్ అయ్యాను. సో అది బిఫోర్ మ్యారేజే ట్రాన్స్ఫర్ అయింది అనమాట. సో నేను వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత నా భార్య నేను కలిపి హైదరాబాద్లో ఉంటుండేవాళ్ళం. సో అక్కడ డైలీ ఇంకా రెగ్యులర్ గా పెళ్ళైన తర్వాత ఇంకా దేవుడు మ్యారేజ్ అనంతరం దేవుడు ఇంకా నడిపించటం, దేవుడు ప్రాక్టికల్ గా ఆయన యొక్క క్రియలను చూపించటం, సో అంత దేవుడు నాతో మాట్లాడి అంతే బాగానే ఉంది అనుకున్న సందర్భాలు ఇంకా దేవునికి దగ్గరగా నడిచే కొన్ని పాపాలను ఇంకా కొన్ని చూపించటం. అంటే నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక వడాఫోన్ వాడి ఒక 5,000 బిల్లు వచ్చేసి కట్టకుండా వచ్చేసాను. ఓకే, అలాగే కొన్ని ట్రైన్ టికెట్స్ కూడా తీసుకొని కొన్నిసార్లు పే చేయకుండా ఫ్రీగా అన్నట్టుగా కొన్ని టికెట్ లేని ప్రయాణాలు కూడా చేశాను అనమాట. సో దేవుడు ఇలాంటివన్నీ చూపిస్తూ వచ్చినప్పుడు వాటిని మళ్ళా సరి చేసుకున్నాను. అంటే 2 years తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ వడాఫోన్ బిల్ పే చేశాను. అదేవిధంగా ట్రైన్ టికెట్స్ ఏవైతే నేను లేకుండా ప్రయాణం చేసిన వాటి నిమిత్తం కూడా వెళ్ళేసి వాటిని కూడా పే చేశాను. అలాగా సరి చేసుకున్నప్పుడు మరలా దేవుడు నా పాపములు క్షమించాయని చెప్పి మరలా దేవుడు తన వాక్యం ద్వారా పాపములు పడ్డాయనేటువంటి నిశ్చేతను 1 John 2nd chapter 12th verse ద్వారా ఆయన నామమును బట్టి నీ పాపములు క్షమించబడినవి అనేటువంటి నిశ్చేత దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. సో ఇలాగా దేవుని సన్నిధిలో దేవుడు మన ఆదరణ పొందుకొంచు ముందుకు వెళ్తున్న సందర్భంలో సో ఒకసారి హైదరాబాద్ లో ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జరుగుతూ ఉండేది. సో ఆ కాటేజ్ ప్రేయర్ నడిపించేటువంటి బ్రదర్ కి దేవుని కంప్లీట్ సేవ పిలుపు వచ్చేసి అక్కడ నుంచి వేరే ప్లేస్ కి వెళ్ళటం జరిగింది అనమాట. సో వెంటనే ఇంకా సేవకులు మమ్మల్ని ఆ కాటేజ్ ప్రేయర్ మీటింగ్ కంటిన్యూ చేయడానికి సో మమ్మల్ని పెట్టి మీరు ఉండాలి, మీరు నిలబడాలని చెప్పినప్పుడు ఇంకా మేము ప్రార్థన చేసుకొని సో దేవుడు నడిపింపుతోటి ఇంకా ఇదే సమయం అని చెప్పి మేము దాన్ని కంటిన్యూ చేయడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. సో 2017 నుంచి 2018 వరకు 7 years డైలీ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ కాటేజ్ ప్రేయర్ మీటింగ్ మా ఇంట్లో జరగడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఉన్నటువంటి కొంతమందిని చుట్టుపక్కల ఉన్నటువంటి హిందువుల్ని అలా గ్యాదర్ చేసి కాటేజ్ ప్రేయర్ మీటింగ్ అలా జరుగుతూ ఉండేది. సో 2008లో నాకు అంతకంటే ముందే యుఎస్ఏ ఆఫర్స్ వచ్చినాయి, కానీ దేవుని నడిపింపు రాకపోవటాన్ని బట్టి నేను వెళ్ళలేదన్నమాట. సో 2018లో
పోలాండ్ కోసం, అంటే అది ఒక 1 year ముందే, అది కూడా 2017 ఎండింగ్ లో పోలాండ్ నుంచి ఆఫర్ వచ్చింది, కానీ ఇది దేవుని చిత్తమా కాదా అని కనిపెడుతూ 1 సంవత్సరం వెయిట్ చేసాం అనమాట. సో అలా వెయిట్ చేసినప్పుడు సేవకులు కూడా మరి ఇది ఎలా సేవ జరుగుతుంది ఎలాగా అనేటువంటి తలంపుతోటి మరలా అక్కడ ఉన్న మా సంఘంలోని ఇంకొక ఫ్యామిలీ సిద్ధపడమని చెప్పి, సో వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో అప్పుడు దేవుని చిత్తాన్ని బట్టి మేము అక్కడ నుంచి పోలాండ్ రావటం జరిగింది. సో పోలాండ్ లో కూడా దేవుడు మమ్మల్ని ఎంతో ఒక పర్పస్ తోటి, అంటే హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు ఆల్మోస్ట్ 7 years ఉన్నాము, అంతా రెగ్యులర్ గా చర్చికి వెళ్తున్నాము. సో కాటేజ్ ప్రేయర్ మీటింగ్ జరుగుతుంది, సో దేవుని సేవలో కూడా ఏదో రకంగా వాడబడుచున్నాము అని ఒక కంఫర్ట్ జోన్ లాంటిది ఫీల్ అయినట్టుగా అనిపించింది నాకు. కానీ దేవుని చిత్తంలో సో ఇవి చేయటం కాదు, క్రిస్టియానిటీలో కంఫర్ట్ అనేది ఉండదు అనేటువంటి ఉద్దేశం దేవుడు అక్కడ నుంచి నన్ను తీసుకెళ్లి పోలాండ్ లో పడేసినట్టు అనిపించింది అనమాట. సో పోలాండ్ వెళ్ళిన తర్వాత అక్కడ నా ఫ్యామిలీస్ తోటి అప్పుడు దేవుని కృపచేత నాకు గాడ్ బ్లెస్డ్ విత్ 2 kids. సో శామ్ అండ్ జెన్నీ, మా బాబు పేరు శామ్ డానియల్ అండ్ పాప పేరు జెన్నీ హదస్సా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పోలాండ్ లో మేము ఫస్ట్ పోలిష్ చర్చ్కి వెళ్ళేవాళ్ళం. ఓకే, అక్కడ ఆ పాస్టర్ గారు కొన్ని వచ్చేటువంటి పోలిష్ అర్థం కాని వాళ్ళకి కొన్ని డివైస్ ద్వారా ట్రాన్స్లేట్ చేస్తూ ఉండేవాళ్ళు. సో అయితే అక్కడ అద్భుతమైన రీతిగా దేవుడు శామ్ అండ్ జెన్నీకి, సో వీళ్ళిద్దరూ ఆడ లాంగ్వేజ్ రాదు కదా, సో ఆ పాస్టర్ గారి మిస్సెస్ జెనీలా ఆమె పేరు, ఆమె అయితే వీళ్ళకి సపరేట్ కేర్ తీసుకొని వీళ్ళిద్దరికే ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ లో చాలా అద్భుతంగా అనమాట. అది రియల్లీ దేవుడే మమ్మల్ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడానికి, అంటే ఇనీషియల్ గా స్టేజెస్ లో ఎలా పాటలు పాడాలి, వాళ్ళ వర్షిప్ కానీ ఎంత ఉంటుంది, వీళ్ళకి రాపైనా కానీ పాలిష్ సాంగ్స్ నేర్చుకొని వాళ్ళతో పాటు పాలిష్ సాంగ్స్ కూడా పాడేవాళ్ళు. సో అలాగా దేవుడు బిడ్డల్ని సేవలో ఎదగటానికి ఒక బీజాలు లాంటివి వేశారని చెప్పి నాకు అది ఒక దేవుని తలంపుగాను దేవుడు ఆ విధంగా నడిపిస్తున్నాడనేటువంటి నిశ్చయతోటి మేము ఉండేవాళ్ళం. సో అలా 2 years పోలాండ్ లో ఉన్నాము. పోలాండ్ నుంచి బెల్జియం షిఫ్ట్ అయ్యామన్నమాట. అక్కడ పోలాండ్ సమ్ ప్రాజెక్ట్ కోవిడ్ టైంలో 2008 to 20 వరకు పోలాండ్ లో ఉన్నాము. 2020లో ఈ కరోనా బట్టి ప్రాజెక్ట్ ఆగిపోవటాన్ని బట్టి ఇంకా ఇండియా వెళ్ళాలా లేదంటే ఇంకా ఎక్కడన్నా ట్రై చేయాలా అని చూసినప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ రోజే నాకు బెల్జియంలో ఒక ప్రాజెక్ట్ నుంచి ఆఫర్ కన్ఫర్మ్ అయింది. సో అది కూడా ఎలాగో అంటే నాకు రేపు వీసా ఎక్స్పైర్ అవుతుందనగా ముందు రోజే ట్రావెల్ అయ్యాను అనమాట. సో గాడ్స్ గ్రేస్, పిల్లల అకాడమిక్స్ కి ఎక్కడ డిస్టర్బెన్స్ అవ్వలేదు, సో వీసా ఇష్యూస్ అన్నా ఏమి రాలేదు, కరెక్ట్ గా బెల్జియం వచ్చాము. సో బెల్జియంలో అక్కడ కూడా మాకు సహోదరులు ఉండేవాళ్ళు, కొన్ని ఫ్యామిలీస్ ఆల్రెడీ అప్పటికి అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఫ్యామిలీస్ మధ్య కూడా దేవుడు మంచి సహవాసాన్ని మాకు ఇచ్చాడు. అదేవిధంగా బ్రెజిల్స్ లో కూడా ఒక సంఘానికి వినియాడ్ బ్రెజిల్స్ చర్చికి మమ్మల్ని వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ కూడా దేవుడు మమ్మల్ని పిల్లల విషయంలో కానీ ఆత్మీయంగా ఎదగటానికి కానీ ఎంతగానో కృప చూపించాడు. సో పిల్లలు అక్కడ సండే స్కూల్లో పరిచర్లో పార్టిసిపేట్ చేయటం, పోలాండ్ లో ఏదైతే సాంగ్స్ కి సిద్ధపడి నేర్చుకున్నారో దేవుడు అక్కడ కొంచెం బలపరిచి ఇంకా ముందుకు వెళ్ళటానికి, సో సండే స్కూల్లో కొంచెం పిల్లలకి కొద్దిగా లీడ్ గా తీసుకొని వాడబడటానికి, సో అక్కడే శామ్ యూట్యూబ్ చూసుకొని గిటార్ నేర్చుకున్నాడు. సో కొన్ని అలా నేర్చుకొని దేవుని పరిచర్లో వాడటానికి దేవుడు అలా మమ్మల్ని అక్కడ మూవ్ చేశారు అనేటువంటి నిశ్చయత అయితే ఉంటూ ఉండేది. సో అలాగా 3 years మేము బెల్జియంలో ఉన్నాము. సో బెల్జియంలో నుంచి అక్కడ బెల్జియంలో కూడా సడన్ గా ప్రాజెక్ట్ అయిపోయింది. సో అయిపోయింది ప్లస్ ఇంకా వీసా కూడా అబౌట్ టు ఎక్స్పైర్ ఇన్ 4 or 6 months. ఓకే, సో ఇంకా ఏం చేయాలి, బ్యాక్ వెళ్ళాలా లేదంటే అక్కడే వేరే కంపెనీ లోకల్ కంపెనీలో చూసుకోవాలా అన్నట్లు మేము అనుకుంటున్న సందర్భంలో, సో ఎప్పుడైతే ఆ ప్రాజెక్ట్ అయిపోతుందో, యాక్చువల్ గా ఒక ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ జరగడం అనేది మా కంపెనీలో ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫికల్ట్ అనమాట. ఓకే, కొంచెం నార్మల్ సిచ్యువేషన్ లో జరగదు. సో వెంటనే ఇంకా మా మేనేజర్ అడిగినప్పుడు ఈ యాక్సెప్టెడ్ ఇమీడియట్లీ, అండ్ అక్కడ నుంచి వితౌట్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ నాకు యూకేలో లేకుండానే వీసా అప్రూవల్ కోసం ఒక అకౌంట్ నుంచి నాకు అప్రూవల్ ఇచ్చారనమాట. సో నేను వెంటనే బెల్జియం నుంచి యూకేకి రావడానికి వీసా అప్లై చేసుకొని సకాలంలో రావడానికి దేవుడు సహాయం చేశాడు. సో అది కూడా జస్ట్ నెక్స్ట్ 1 week లో ఎక్స్పైర్ అవుతుందనగా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ మేము ఫస్ట్ రావటం లూటన్లోకి వచ్చాం అనమాట, యూకేకి. సో ఇక్కడ లూటన్లో కూడా దేవుడు ఒక ప్రణాళికతో మమ్మల్ని తీసుకొచ్చారని ఇక్కడ యూకేకి వచ్చి మేము 1.5 year అవుతుంది. సో 1.5 year నుంచి కూడా
MKCF లో మిల్టన్ కీస్ క్రిస్టియన్ ఫెలోషిప్ కి రెగ్యులర్ గా వెళ్ళటము, ఇక్కడ లోకల్ చర్చ్ తో కూడా రెగ్యులర్ గా వెళ్ళటము. సో దేవుడు ఒక పర్పస్ తోటి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారనేటువంటి ఒక నిశ్చిత అయితే మాకుంది. సో దేవుణ్ణి ఎరిగిన మీరందరూ నా కోసం, నా కుటుంబం కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. Praise the Lord. We had an amazing testimony from dear brother Rajendra గారు. మరి ఏ రీతిగా వారు ఆ యొక్క కేథలిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి మరి విశ్వేశ్వర గారి ద్వారా ప్రభుని తెలుసుకోవటము, మరి ఇంకా ఆ సహవాసం ద్వారా బలపడటము, మరి దేవుడు అనేక రీతిలుగా బాంబేలో, తర్వాత హైదరాబాద్ లో, వివిధ ప్రాంతాల్లో దేవుడు వారిని నడిపించారు. వివాహంలో వారికి ఏ రీతిగా దేవుడు మరి తనకు సాటి అయినటువంటి సహకారాన్ని ఇచ్చి ఉంటున్నారు. అండ్ ఆల్సో మరి నుంచి పిల్లలను శామ్ అండ్ జెన్నీలను వారికి అనుగ్రహించి ఉంటున్నాడు బహుమానంగా. మరి బెల్జియం లో, పోలాండ్ లో, మరి యూకేలో కూడా మంచి సహవాసం మిల్టన్ కిడ్స్ ద్వారా దేవుడు వారికి ఇచ్చిన సహవాసాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ రీతిగా అద్భుతమైనటువంటి ఇన్స్పైరింగ్ టెస్ట్ మనం వింటున్నామండి. మరి వారిని ఇంకా దేవుడు గొప్పగా రానటువంటి దినాలలో వారి కుటుంబాన్ని మహిమకరంగా క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ రాజేంద్ర గారు ఫర్ షేరింగ్ యువర్ అమేజింగ్ టెస్టిమనీ విత్ అవర్ గ్లోబల్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే అండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళక ముందు మరి వన్ మోర్ సాంగ్ దే ఆర్ అవైలబుల్, శామ్ అండ్ జెన్నీ. హోప్ దే కెన్ సింగ్. Yes, Sam. Now we know that God does wonderful things in our lives. So we're going to sing the song Living Hope, because Christ is our only living hope. How great the chasm that lay between us, how high the mountain I could not climb. In desperation I turned to heaven and spoke your name into the night. Then through the darkness, your loving kindness tore through the shadows of my soul. The work is finished, the end is written. Jesus Christ, my living hope. Who could imagine so great a mercy? What heart could fathom such boundless grace? The God of ages stepped down from glory to wear my sin and bear my shame. The cross has spoken, I am forgiven. The King of Kings calls me his own. Beautiful Savior, I'm yours forever. Jesus Christ, my living hope. Hallelujah, praise the one who set me free. Hallelujah, death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. Hallelujah, praise the one who sets me free. Hallelujah, death has lost its grip on
promise. Your very body began to breathe out of the silence. The roaring lion declared the grave has no claim on me. Then came the morning that sealed the promise. Your very body began to breathe out of the silence. The roaring lion declared the grave has no claim on me. Jesus, yours is the victory. Oh, hallelujah. Praise the one who set me free. Hallelujah. Death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. Hallelujah. Praise the one who set me free. Hallelujah. Death has lost its grip on me. You have broken every chain. There's salvation in your name, Jesus Christ, my living hope. Jesus Christ, my living hope. Praise the Lord. That's Praise the really Lord. amazing song. Thank you, Jesus. Thank you so much, Sam and Jenny, for leading our praise and worship time. Yes, Jesus Christ is our living hope. We have always hope in him. He's our Redeemer. He's our Savior. Thank you. Thank you so much. May God bless you and use you mightily in the coming days with the God-given talents. God bless you. Okay, Andy. Now we have Thank you. now we have come to the important time. మరి ఈ సమయంలో మన మధ్యలో ఎంత అనుభవజ్ఞులు అభిషక్తులు రెవరెండ్ జాన్ జవహర్ గారు మన మధ్యలో ఉంటున్నారు. దేవుడు గత 40 సంవత్సరాలుగా వారిని గొప్పగా మరి వాడుకుంటున్నారు. అనేక పదవులలో పాస్టర్ గా, ఇవాంజలిస్ట్ గా, లీడర్ గా మరి అనేక ప్రాంతాల్లో యూకేలో, మరి ఐర్లాండ్ లో, ఇంకా ప్రపంచం నలుమూలలో కూడా వారిని గొప్పగా దేవుడు వాడుకుంటున్నాడండి. మరి అంతేకాకుండా ఈజ్ ఆల్సో ప్యాషనేట్ సాంగ్ రైటర్. మరి ఓవర్ 2000 సాంగ్స్ మరి వారు రాశారని చెప్పి లాస్ట్ టైం చెప్పి అంటున్నారు. మరి ట్రాన్స్ వరల్డ్ రేడియోలో కూడా వారి యొక్క పరిచర్య ప్రాజెక్ట్ ద్వారా దేవుడు ఇంకా ప్రపంచం నలుమూలలకు కూడా మరి వారు ఎంతో మరి దేవుడిచ్చిన భారంతో ఇచ్చినటువంటి పరిచర్యను ఎంత నమ్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారి యొక్క 2 కుమారులు కూడా దేవుని యొక్క పరిచర్యలో ఉంటున్నారండి ఆస్ట్రేలియాలో. అండ్ ఐ గివ్ దిస్ టైమ్ టు రెవరెండ్ జాన్ జవహర్ గారు టు లీడ్ షేర్ గాడ్స్ వర్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చాలా చాలా వందనాలండి సోల్మన్ గారు. దేవుడు మిమ్మల్ని, మీ విజన్, మీ యొక్క పరిచర్య, మీ మినిస్ట్రీని దేవుడు దినాభివృద్ధిని కలగజేస్తూ, మరి దేవుడు మీకు ఇచ్చిన అటువంటి దర్శనాన్ని ఆయన నెరవేరుస్తూ నడిపిస్తున్నందుకై దేవునికే వేలాది స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క దినం దేవుణ్ణి బహుగా స్తుతించి గణపరిచే దినం ఈ దినం. ఎందుకు అంటే మొదటి దినం మన న్యూ ఇయర్లో జనవరి 1 ఎంత గొప్పదో, ప్రతి నెలలో మొదటి దినము దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవడానికి, మనము మన హృదయాలను ప్రభు పాద సన్నిధిలో సమర్పించుకొని, మరి కుటుంబం అంతటినీ ప్రభు పాదాల యొద్ద సమర్పించుకొని, ఈ నెలంతా మమ్మల్ని నడిపించి కాపాడు తండ్రి అని దేవుని యొక్క సన్నిధిలో మనము మొరపెట్టేటువంటి గొప్ప దినం.
మరి ఈ యొక్క అవకాశాన్ని దేవుణ్ణి స్తుతించటానికి అనేక మంది ఈ యొక్క సాక్ష్యాలు విని మరి అనేకులు దేవుని స్తుతించే స్తుతి పాటలతో దేవుని మహిమపరిచి గణపరచడానికి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయానికై, ఈ మంచి ప్లాట్ఫామ్కై, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అన్నిటికై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సాల్మన్ గారిని దేవుడు నిలబెట్టుకొని ప్రతిదినము ఏ ఒక్కరితోనైనా దేవుడు మాట్లాడుతూ ఉన్నందుకై ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మరి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను. నేను ప్రతిదినం అనుసరిస్తూ ఉంటాను. దేవుడు గొప్పగా ఈ యొక్క మినిస్ట్రీని దేవుడు దీవిస్తూ నడిపిస్తూ ఈ ప్రపంచమంతట్లో దేవుడి నామము హెచ్చింపబడాలి, అనేక ఆత్మలు రక్షింపబడాలి. దేవుని రాకడ కొరకు మనమందరం సిద్ధపడిన వారంగా, సిద్ధపడిన యోధులంగా, ప్రార్థనా యోధులంగా, నిజమైన క్రైస్తవులంగా, రక్షణ పొందినటువంటి బిడ్డలంగా ఈ లోకంలో ఆయనకు సాక్ష్యం ఇచ్చు వారమై ఉండాలని ప్రభు నామమును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నా. అలాగే రవి గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ దేవుని సేవలో వాడబడే పాత్రగా దేవుడు వారిని నిలబెట్టుకుని నడిపించుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నా. మరి ఈరోజు చక్కటి ప్రైజ్ అండ్ వర్షిప్ నిర్వహించినటువంటి చిన్న బిడ్డలు మరి ఈ యొక్క చిన్ననాటి నుంచే దేవుని మార్గంలో, దేవుని స్తుతించే జీవితంలో మరి దేవుడు వారిని నిలబెట్టుకొని చక్కటి వాయిద్యాలు వాయిస్తూ మరి ఇన్స్ట్రుమెంట్స్తో పాటుగా దేవుని స్తుతించడానికి మరియు దేవుని వాక్యాలను కూడా మరి వారు ఆ యొక్క సమయంలో చెప్పడానికి దేవుడు వారికి ఇచ్చిన మంచి తలాంతులకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి వారి నాన్నగారు రాజేంద్రం గారి యొక్క సాక్ష్యం విని దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను అనేక పర్యాయాలు లూటన్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా ప్రయాణాలు చేస్తూ వచ్చాను. సో లూటన్లో ఉంటూ ఉన్నటువంటి రాజేంద్రం గారిని గుర్తు చేసుకుంటే నా ప్రయాణాలన్నీ జ్ఞాపకం వచ్చాయి. దేవునికి స్తోత్రం. దేవుడు వారి యొక్క విశ్వాస జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం దేవుని వైపు కన్నులెత్తి చూసే సమయం దేవుడు మనకిస్తూ ఉన్నారు. ఒక పాట జ్ఞాపకం వస్తూ ఉందండి. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవై ఉన్న గొప్ప తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినం మా గొప్ప దేవుణ్ణి ఆరాధించుకోవడానికి మీరు అనుగ్రహించినటువంటి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ను బట్టి కొందనాలు. మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ ప్లాట్ఫామ్ను బట్టి కొందనాలు. అయా, ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందిన బిడ్డలందరినీ బట్టి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి ప్రతిదినం మళ్ళీ ఆ యొక్క యూట్యూబ్ నుంచి ఈ యొక్క కార్యక్రమాలను వారి యొక్క సమయానుకూలాన్ని బట్టి ప్రభువా దేవుని వాక్యాన్ని వినటానికి, ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి మీరు అవకాశం ఇచ్చే ప్రతి ఒక్కరిని ఈ సంవత్సరం అంతట్లో మీ యొక్క పరలోకపు ఆశీర్వాదాలు వారిపై కుమ్మరించి ప్రతి ఒక్కరూ ప్రభువా నిన్ను తమ స్వరక్షకునిగా అంగీకరించులాగున ఈ యొక్క కార్యక్రమాన్ని, వాక్యాన్ని మీ యొక్క దీవెనలతో నిండారా నింపి మీ శిలువ చాటును మరుగుపరిచి మాతో మీరే మాట్లాడి మీ యొక్క మార్గంలో నడిపించి దీవించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయమున దేవుని యొక్క సన్నిధానంలో
ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి ఘనపరచాలని ఆశపడుతూ ఉంటున్నా. ఈరోజు అంశం గాడ్స్ కాల్, యువర్ విజన్ ఫర్ 2025. మరి యొక్క గాడ్స్ కాల్ గురించి మనం చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు మరియు మన యొక్క దర్శనం. ఈ సంవత్సరంలో మనం ఏ విజన్ కలిగిన వారమై ఉన్నామో, మన వ్యక్తిగతంగాన, కుటుంబ పరంగాన, ఉద్యోగ పరంగాన, సమాజ పరంగాన, సంఘ పరంగాన మనం యొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి అంశమై ఉంటూ ఉంది. కనుకనే ఈ యొక్క దినం దేవుని యొక్క పాదాల చెంత దేవుడు అనుగ్రహించినటువంటి ఈ అంశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి గాడ్స్ కాల్ అనేవి 2 రకాలండి. ఒకటి ఈటర్నల్ కాల్, రెండోది ఎక్స్టర్నల్ కాల్. ఈటర్నల్ కాల్ ఏంటి, ఎక్స్టర్నల్ కాల్ ఏంటి? బాహ్య పిలుపు, ఆంతరంగికమైనటువంటి పిలుపు. ఏది బాహ్య పురుషుడు, ఆంతరంగిక పురుషుడు. ఇది బైబిల్లో మనం బాగా చదువుతూ ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు నశించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంతగా చక్కటి మాటలండి ఇవి. అలాగే ఈ యొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో గాడ్స్ కాల్, బాహ్య పిలుపు, ఆంతరంగిక పిలుపు, ఈ 2 విషయాలు మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం అండి దేవుడు మనకిస్తూ ఉన్నటువంటిది. కనుక ఈ యొక్క దినం ఈటర్నల్ కాల్, దట్ ఇస్ అ కాల్ ఫ్రమ్ గాడ్. పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించుకొని వాడుకొని దేవుని యొక్క సేవకు పిలుచుకునేటువంటి కార్యం అది. ఎక్స్టర్నల్ కాల్ అనేటువంటిది, నా కొడుకు ఎడ్యుకేషన్లో అంత బ్రిలియంట్ కాదండి, కనుక వీడిని దేవుని సేవకు పంపేయటమే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలు కలిగిన మనుషులు లేకపోలేదు. కనుక దేవుని యొక్క సన్నిధిలో చాలా విధమైనటువంటి ఆలోచనలతో తల్లిదండ్రులేమి, కుటుంబ సభ్యులేమి, సమాజమేమి, మరి కొందరిని అలా ప్రోత్సహించి పంపించినటువంటి సందర్భాలు దేవుని యొక్క పిలుపు లేకుండగానే. మరికొందరు చాలా చక్కగా పాటలు పాడిన కారణాన్ని బట్టి అందరూ అప్రిషియేట్ చేస్తారు, మంచిది, దేవుని స్తోత్రం. సో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఈ యొక్క 40 సంవత్సరాల సేవా అనుభవంలో సవి చూసినటువంటి మనుషుల్లో కేవలం పాట బాగుంది అని చెప్పిన కారణాన్ని బట్టి దేవుని సేవ చేయటం ప్రారంభించారు. సాక్ష్యం బాగా చెప్పారండి అని చెప్పిన కారణాన్ని బట్టి దేవుని సేవ ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. ఆయన దయగలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళు చేసినటువంటి పరిచర్యను దేవుడు దీవిస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ దే నీడ్ ద గాడ్స్ కాల్. అది గ్రహించారు. దేవుని యొక్క పిలుపు ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడుగా ఉంటాడు. ఆయన మనల్ని ఎన్నుకునే విధానము, మన యొక్క జీవితంలో ఆ యొక్క అద్భుతం, ఆ యొక్క సాక్ష్యం చాలా అద్భుతం, ఆ యొక్క కార్యం చాలా అద్భుతం.
అందుకే ఈ యొక్క దినం ఇద్దరు వ్యక్తులను మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, దావీదు యొక్క జీవితంలో దేవుని యొక్క అభిషేకం. తర్వాత సౌలు యొక్క జీవితంలో జరిగినటువంటి పిలుపు, దేవుని యొక్క పిలుపు. కనుకనే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో కూడా గాడ్స్ కాల్ అనేటువంటిది నాయకులు, యాజకులు, లేవీయులు, న్యాయాధిపతులు, ప్రవక్తలు, రాజులు, సైన్యాధిపతులు, అధికారులు, భక్తులు, ఇలా ఎందరెందరినో దేవుడు పిలుచుకొని వాడుకొని మహిమ పొందినటువంటి దేవుడు. కృత నిబంధనలోనికి వచ్చేసరికి యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలుచుకున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే మొదటిగా అపోస్తలులను, రెండవదిగా ప్రవక్తలను, మూడవదిగా బోధకులను పిలిచినటువంటి ఆ 3 వ్యత్యాసాలు అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. కనుక దేవుడు నాయకులను నియమించాడు, ప్రవక్తలను ప్రత్యేకించాడు, శిష్యులను పిలిచాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. ఈ దినం వరకు కూడా ఆయన అభిషేకం, ఆయన యొక్క పిలుపు, ఆయన ప్రత్యేకత అనేక మంది జీవితాల్లో జరుగుతూ వస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన యుగ యుగములు ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు. కనుక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన యొక్క జీవితంలో మనం ఎన్నడూ మర్చిపోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినం మరి దావీదు యొక్క జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని మనం చూసినట్లయితే, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 13వ వచనంలో మరి యెషయిని బలియార్పణకు పిలువుము, అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించవలనని సెలవీయగా అని. దేవునికి స్తోత్రం. మరి సమూయేలు గారు సౌలు గురించే ఊరికే దుఃఖపడతా ఉన్నాడు. నేనే అభిషేకించాను, నేనే ప్రతిష్ఠించాను, మరి దేవుడు సెలవిచ్చిన విధంగా నేను చేశాను. కానీ దేవుని యొక్క సన్నిధి నుంచి దూరమైన తన జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఉంటే దేవుడు ఆయన భుజం తట్టి, ఇంకా ఎందుకు దుఃఖపడుతూ అలాగే ఉంటావయ్యా, వెళ్ళు, యెషయి కుమార్లో నేను ఏర్పాటు చేసుకున్నా, నేను పేరు పెట్టి పిలిచే వ్యక్తిని నీవు అభిషేకించు. దేవునికి స్తోత్రం. మరి యొక్క దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదిగా ఉంటుందో, దేవుని యొక్క సేవ కొరకు దేవుడు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వాడుకోవడం కొరకు ఆయన పిలుచుకుంటాడో ఆయన ప్రణాళిక అయి ఉంటూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దినం మరి దావీదు యొక్క జీవితంలో ఎప్పుడైతే ఆ యొక్క యెషయి గారి యొక్క కుటుంబానికి లేక తన ఉన్న స్థలానికి తను వెళ్ళాడో, ఆ యొక్క సమయమున అక్కడ ఉన్నటువంటి వారందరూ భయపడ్డారు. ప్రవక్తగా తను వస్తూ ఉంటే సమాధానంగా వస్తూ ఉన్నాడా, ఇంకా ఏదైనా సమస్య లేక ఇంకేదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా దేవుని నామములు ప్రకటిస్తే ఇంకా ఏం చేయగలుగుతాం మనం అన్న భయాలు వాళ్ళలో ఉన్నాయి. అలాంటి సమయంలో సమాధానంగా వస్తున్నానని సెలవిచ్చాడు. మరి బలి అర్పణ చేయాలి అని అందరినీ సిద్ధపరిచాడు. యెషయిని తన కుమారులందరినీ పరిశుద్ధపరిచాడు. మరి దానిలో దేవుడు ఎవరిని ఎన్నుకోబోతూ ఉన్నాడు అని దేవుని వైపు కనులెత్తు చూస్తూ ఉండేటువంటి సమయంలో మళ్ళీ మానవ హృదయం తనలోనికి వచ్చేసింది. ఒకడు ఆ పెద్ద కుమారుడు రాగానే, మరి లోపలికి రాగానే ఆ పెద్ద కుమారుని చూశాడు. అంతే, అబ్బా ఎంత బాగున్నాడో, ఇతనే ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నది, ఇతనే 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 అని అనుకుంటూ ఉన్న ఆ సమయంలో దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అనంటే, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన నిలిచి ఉన్నాడు అని అనుకున్నాను. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే దేవుడు ఆ యొక్క సమయంలో సమూయేలు ప్రక్కకే ఉన్నాడండి. ఆయన చేయాల్సిన పని
సమయల ద్వారా జరిగించుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా అనేకులతో దేవుడు మాట్లాడి నిమిత్తమై దేవుడు సొలొమోను గారి ప్రక్కన నిలవబడి ఆయన ప్రణాళికలు జరిగించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క సేవకుల పక్షంగా ఆయన ప్రక్కనే నిలిచి ఆయన అనేకులతో మాట్లాడి నిమిత్తమై ఆయన స్వరం వినిపించే దేవుడుగా ఉంటాడు. ఆయన చిత్తమేదో బయలుపరిచే దేవుడుగా ఉంటాడు. ఎవరు ఏ సమస్యతో బాధపడుతూ ఉన్నారో చూస్తూ ఉన్న దేవుడు తన సేవకుల ద్వారా వాళ్ళని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా, కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను నేను, నీ తట్టు కనులెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. అవును ప్రియులరా, మరి దేవుని యొక్క సన్నిధిలో అనేకులను ముట్టి బాగు చేసే దేవుడు, అనేకులను రక్షణలోనికి నడిపించే దేవుడు, తన సేవకుల ద్వారా ఆయన పరిచర్య, ఆయన సేవా కార్యమంతటిని జరిగించుకోవడానికి అనేక విధాలుగా ఆయన యొక్క కార్యాలను ఆయన నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క దినం దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడున్నటువంటి సేవకుని ద్వారా ఏం జరిగిస్తూ ఉన్న కార్యమో ఒకసారి చూసినట్లయితే, ఇక్కడ మరి ఎలియాబును చూడగానే ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా గొప్ప సంతోషం కలిగింది, అన్నీ కలిగాయి. ఇతనే అని తన మనసులో దృఢపరుచుకునే ఆ మరుక్షణమే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకుల పక్షంగా, దేవుని సేవకుల ప్రక్కనే ఉండే దేవుడు అని మాత్రం మర్చిపోకండి. ఈ మాటలను బట్టి వెంటనే అతనితో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈయన ఏమి లక్ష్య పెడతా ఉన్నాడు అని అంటే, ఆయన యొక్క రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టే మనసు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ మనుషులు లక్ష్య పెట్టు వానిని యెహోవా లక్ష్య పెట్టడు. చాలా ఖచ్చితమైన మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అంటాడు. మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెట్టును అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం యొక్క మీటింగ్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా మీరు ఎప్పుడు ఏ రోజు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ వాక్యం విన్నా దేవుడిని హృదయాన్ని మాత్రం ఆ క్షణమే చూస్తూ ఉన్నాడని మర్చిపోకు. దేవుడు నీకున్నటువంటి సమస్యను అప్పుడే ఆయన చూస్తూ నీకు సహాయం చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడని నీవు మర్చిపోకు. నీవెలాంటి ఇబ్బందులో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా, ఎలాంటి వ్యాధితో ఉన్నా, నీవు వాక్యం విన్న ఆ మరుక్షణమే దేవుడు నీ ప్రక్కన నిలిచి నిన్ను ముట్టి బాగు చేసే దేవుడుగా, నీకు విడుదలనిచ్చే దేవుడుగా ఉన్నాడని మరి మర్చిపోకండి. ఇక్కడ సమూయేలు ప్రక్కనే నిలిచినటువంటి దేవుడు ఈ వాక్యం వినే ప్రతి వ్యక్తి ప్రక్కనే నిలిచి సహాయం చేసే దేవుడు కూడా నిన్న నేడు యుగ యుగాలు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన. అందుకే ప్రియులారా, దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. మరి దేవుని యొక్క వాక్యంని మీరు వినటం వలన మీ జీవితాలకు ఎన్ని మేలులో కలుగుతాయని మర్చిపోకండి. మరి ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాట్లాడాడో, మరి ఆ యొక్క సమయమున సమూయేలు గారు జాగ్రత్త పడ్డారు. మరొక వ్యక్తి వచ్చాడు. దేవుడు
అతనితో మాట్లాడుతున్నాడు. యెహోవా అతన్ని కోరుకొనలేదనెను. ఎంత చక్కటి మాటలండి. మరి అలాగే 7 అయిపోయారు. ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఇంకొకడు ఉన్నాడు, చిన్నవాడు గొర్రెల కాస్తూ ఉన్నాడు, ఇక్కడ లేడు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వెక్కడ ఉన్నా ఆయన నిన్ను పట్టుకొనగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు అని మర్చిపోకు. నువ్వే స్థితిలో ఉన్నా ఆయన నిన్ను పట్టుకోగలిగినటువంటి దేవుడు అని మర్చిపోకు. ఇప్పుడే సాక్ష్యం విన్నాం. ఏ స్థలంలో దేవుడు ఆ యొక్క రాజేంద్రం గారిని పట్టుకున్నాడు, సాక్ష్యం విన్నాం. ఆయన తప్పకుండా మనల్ని దర్శించే దేవుడై ఉంటాడు. మరి ఎప్పుడైతే ఆ మాట తండ్రిని అడగగానే, అయ్యా గొర్రెల కాస్తూ ఉన్న కొడుకున్నాడు అని చెప్పాడు. ఆయన్ని పిలవండి వెంటనే అని చెప్పాడు. సరే వచ్చే వరకు అందరం కూర్చుందామని అన్నాడు. అందరు కూర్చున్నారు. ఇక ఆయన వచ్చే వరకు వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి లోపలికి వచ్చాడో అక్కడ ఒక గొప్ప సన్నివేశం మనం చూడగలుగుతాం. అతడు వాణ్ణి పిలువనంపి లోపలికి తోడుకొని వచ్చెను. దేవుని స్తోత్రం. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రం గలవాడును, చూచుటకు సుందరుడున్నవాడై ఉండెను. అతడు రాగానే దేవుడు అక్కడే ఉన్నాడు కదండి. దేవుని యొక్క సన్నిధి అక్కడే ఉంది కదా. దేవుని స్తోత్రం. నేను కోరుకున్నవాడు ఇతడే. ఆమేన్. వెంటనే చెప్పేశాడు. ఇంకా ఏ ఆలోచన లేకుండగా కరెక్ట్గా దేవుడు ఆయన ఏర్పాటును, ఆయన చిత్తమును ఆ యొక్క సమయమున ఆయన బయలుపరిచాడు. అంతే. నేను కోరుకున్నవాడు ఇతడే. నువ్వు లే, ఇక కూర్చున్నావు ఇప్పటి వరకు చాలు, ఇక నువ్వు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలబీయగా ఆ చిన్నవాడు వస్తే పెద్దవాడు లేచాడు. సమూయేలు గొప్ప వ్యక్తి, గొప్ప సేవకుడు. ఆయన లేచి తన తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, కుటుంబం ఎదుట, ఆ యొక్క పెద్దల ఎదుట, తండ్రి ఎదుట, అందరి ఎదుట వానిని అభిషేకము చేసి దేవుని యొక్క కార్యాన్ని నెరవేర్చాడు. ఆమేన్. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అని దేవుని యొక్క వాక్యం రాయబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఎప్పుడైతే ఈ యొక్క అభిషేకం జరిగిందో ఇంకప్పుడు దేవుని యొక్క ఏర్పాటు, ఆయన రాజుగా, ఆయన చిత్తం, ఆయన కార్యమని అందరు గ్రహించారు. దేవుని స్తోత్రం. అయినా ఆ యొక్క వ్యక్తి మళ్ళీ గొర్రెల కాపరిగానే ఉన్నాడు, మళ్ళీ గొర్రెలు కాచుకుంటూనే ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మరొక రెండోసారి అభిషేకాన్ని, ద సెకండ్ టైం అభిషేకాన్ని మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో, అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకం చేశారు. దేవుని స్తోత్రం. ఇది 2వసారి. 3వసారి మరి దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవండి. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మరియు ఇశ్రాయేలు వారు పెద్దలు అందరూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను గనక ఇశ్రాయేలు వారి మీద రాజగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. థర్డ్ టైం. ఎన్నో సంవత్సరంలో ఈ యొక్క అభిషేకం తనకు జరిగిందండి? 30 years ఏజ్లో అతనికి ఈ యొక్క అభిషేకం జరిగింది. 40 years రాజుగా ఆయన దేవుని యొక్క దీవెనలతో నింపబడి నడిపించబడిన వ్యక్తిగా గొప్ప సాక్ష్యం. దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యము, దావీదు గురించినటువంటి సాక్ష్యము చాలా గొప్ప సాక్ష్యం. మరి అలాంటి గొప్ప సాక్ష్యాలతో దేవుని యొక్క సేవలో వాడబడినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని ఉంటూ ఉన్నాం. మరి అలాగే మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఇంకొక వ్యక్తిని ఈ యొక్క దినం మనం గుర్తు చేసుకున్నట్లయితే,
అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం మనం. అక్కడ ఆ యొక్క వాక్య భాగంలో వారు ప్రభువును సేవించుచు, అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 2వ వచనం, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప సేవా పరిచర్యకై దేవుని కార్యం జరిగింది ఇక్కడ. మరి ఈ యొక్క సమయమున ఇక్కడ చేతులుంచి ఆశీర్వదించి దేవుని పని కొరకు పంపించారు. కానీ 9వ అధ్యాయంలోనే దేవుడు ఆ యొక్క సౌలు పౌలుగా మారినటువంటి జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటాం. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన కూడా ఇంకా అనేకులు దేవుని హింసించేవారిగా ఉన్నారు. తమ పాపపు జీవితాలను బట్టో, తమ దుర్వ్యసనాలను బట్టో, మరి దేవుడు పిలిచిన ఆ యొక్క పిలుపును అంగీకరించకుండా ఇంకా జీవిస్తూ ఉన్న జీవితాన్ని బట్టో దేవుని యొక్క సన్నిధిలో ఈ మాట గుర్తు చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఎంతకాలం ఆయన హింసిస్తారు? ఈరోజే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం కనుక ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఒక తీర్మానం చేసుకొని, నేను ఇంకా హింసించను నా దేవుణ్ణి, నా యొక్క దుర్వ్యసనాలను విడిచిపెట్టి నేను దేవుని దగ్గరికి వస్తాను అని నీ యొక్క మనసు మార్చుకొని, మారు మనసు పొంది దేవుని దగ్గర రావాలని ప్రభు నామమును కోరుతూ ఉన్నాను. ఆ కల్వరి శిలువలో నీ కొరకు, నా కొరకు, మన కొరకు చిందించిన ఆయన యొక్క రక్తంలో కడగబడిన వ్యక్తిగా నీవు యొక్క నూతన సంవత్సరంలో నీవు ఇంకా అనేక ఆశీర్వాదాలకు కారకుడవు కావాలని, నీవు నీ కుటుంబం ఇంకా గొప్పగా దీవించబడాలని ప్రభు నామమును బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడైతే మరి ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధానంలోనికి వచ్చాడో ఆ వ్యక్తిని వారు దీవించారు. చేతులుంచి దేవుని పని కొరకై ప్రత్యేకించారు. ఆర్డినేషన్స్ జరుగుతూ ఉన్నాయి, అభిషేకాలు జరుగుతూ ఉన్నాయి, దేవుని యొక్క పిలుపు నెరవేరుతూ ఉంది. మరి యొక్క దినం మీ యొక్క కుటుంబాల్లో నుంచి మీరు మీ యొక్క బిడ్డలను దేవుని సేవకి ఇవ్వాలని ప్రభు నామమున సేవకునిగా అడుగుతూ ఉన్నాను. చాలా సేవ పరిచర్య జరగవలసి ఉంది. కోత విస్తారం, పనివారు కొద్దిగానే ఉన్నారండి. మరి మీ యొక్క కుటుంబాల్లో నుంచి దేవుడు అయితే సెలవిచ్చాడు, జ్యేష్ఠ కుమారుడు నా సొత్తు అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని సేవకు వారిని ప్రతిష్ఠించాలి మనం, దేవుని యొక్క సేవ కొరకు వారిని నడిపించాలి మనం. మరి ఎంతమంది దేవుని యొక్క సేవకు నడిపించబడిన వారయ్యారో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి యొక్క దినం దేవుని యొక్క సన్నిధానంలో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని కొరకు మీ యొక్క బిడ్డలనిచ్చి వారి యొక్క కాల్ కొరకు మీరు ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉండాలి, అన్నదమ్ములుగా ఉండాలి, అక్క చెల్లెళ్ళుగా ఉండాలని, వారి రక్షణార్థమై మీరు దేవుని యొక్క పాదాలు పట్టుకొని గోజాడుతూ పెనుగులాడుతూ వారు రక్షణ పొందు వరకు దేవుని పాదాలు విడిచిపెట్టకుండగా దేవుని సన్నిధిలోనే మీరందరూ ప్రార్థించేవారిగా ఉండాలని మరి యొక్క 2వ నెల మొదటి దినాన మిమ్మల్ని కోరుతూ ఉన్నా. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క దినం అనేకులు దేవుని యొక్క సేవ పరిచర్యం జరిగించడం ద్వారా ఇంకా అనేక ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించబడటానికి కారణమవుతుందని మనవి చేస్తూ, మరి బాహ్య పురుషుడి గురించి కూడా 2 మాటలు చెప్తానండి. మరి బాహ్య పురుషుడి గురించి మనం ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటాం. 3 పూటలు మనము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ సప్పర్ అని మనం చెప్పుకునే ఈ మాటలతో మన యొక్క దేహాన్ని బలపరుచుకుంటూ ఉన్నామే. మరి అలాగే ఆంతరంగిక పురుషుడు నిమిత్తమైనటువంటి విషయంలో కూడా 3 పూటలు ప్రార్థన చేస్తున్నారా? 3 పూటలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారా? మరి దేవుని యొక్క సన్నిధానంలో బాహ్య పురుషుని కొరకైన విషయంలో మనము ఏ చిన్న నొప్పి వచ్చిన డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, లేదా ఏయో ఒక వైద్యాన్ని టాబ్లెట్స్ వేసుకోవటమో ఇంకేదో
అలాగే మనము ఇంకేదైనా ఒక ఫంక్షన్కి వెళ్తూ ఉన్నామనంటే, ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్తున్నామంటే మనం సిద్ధపడతామండి. ఎన్ని కాస్మెటిక్స్ ఈ లోకంలో విరివిగా అమ్ముడుపోతూ ఉన్నటువంటి ఏకైక బిజినెస్ ఏదైనా గొప్పది ఉంది అంటే అది ఒకటి కాస్మెటిక్స్ అనంట. అంటే మనుషుల యొక్క అందం కొరకు, ఆరోగ్యం కొరకు ఇవన్నీ వస్తున్నాయి. మంచిదే, దేవునికి స్తోత్రం. మరి అలాగే ఈ ఆంతరంగిక పురుషుడు మరి దేవుని యొక్క సన్నిధిలో ఎంత బలమైన వ్యక్తిగా ఉన్నాడు, ఎంత బలమైన వ్యక్తిగా ఉంటూ ఉంది అన్న ప్రశ్న మన యొక్క జీవితంలో మనం గుర్తు చేసుకొని మనం ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి. మనం దేవుని యొక్క ప్రార్థనలో ఉండాలి, రాకడ కొరకు ఎదురు చూడాలి. మనం ప్రార్థనలో మెలకువగా ఉండాలి, మన కుటుంబాన్ని మనము సిద్ధపరచుకోవాలి. ఆయన రాకడ సమయంలో ఎత్తబడే గుంపులో నీ ఉండాలి, నీ కుటుంబం ఉండాలి. నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన యొక్క రక్షణ కార్యంలో ఉన్నప్పుడు మీరందరూ ఎత్తబడే గుంపులో మీరు ప్రభుతో కూడా ఎత్తబడిన వారుగా దేవుని రాజ్యంలో ఉండేవారిగా ఉంటారు. దేవుని స్తోత్రం. మరి అలాంటి మంచి ఆధిక్యత దేవుని యొక్క సన్నిధిలో ఈ వాక్యం విన్న ప్రతి బిడకు దేవుడిచ్చి దీవించాలని, దేవుని ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రతి ఒక్కరిపై దేవుడు కుమ్మరించి నడిపించాలని, దేవుని యొక్క అభిషేకం, ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకం మనం కలిగిన వారమై దేవునిలో ఎదగాలని ఆశపడుతూ ఉన్నాం. అందుకే నేను రాసిన పాటలో ఒక మంచి మాట వ్రాయబడిన వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆరాధన ఆరాధనలో ఆనందం, స్తుతి ఆరాధనలో ఉజ్జీవం, మాకు ఇచ్చిన దేవుడవు, శక్తినిచ్చిన దేవుడవు, మాకు ఇచ్చిన దేవుడవు, శక్తినిచ్చిన దేవుడవు. ఆరాధన 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 ఆరాధన. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, పరిశుద్ధాత్మను అందరూ పొందాలి. అభిషేకం 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 నీకు జరగాలి, అభిషేకం 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 నీకు జరగాలి. యేసు నామములో, ప్రభు యేసు నామములో, యేసు నామములో, ప్రభు యేసు నామములో. ఆరాధనలో ఆనందం, స్తుతి ఆరాధనలో ఉజ్జీవం, మాకు ఇచ్చిన దేవుడవు, శక్తినిచ్చిన దేవుడవు, మాకు ఇచ్చిన దేవుడవు, శక్తినిచ్చిన దేవుడవు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినమున జరిగినటువంటి కార్యం తప్పక నీ జీవితంలో, మీ కుటుంబంలో జరగాలని, మీరు ఆత్మతో నింపబడాలని, దేవుని యొక్క పిలుపుతో దేవుని సేవకు రావాలని, దేవుని యొక్క పిలుపుతో నీవు ఇంకా అనేక గొప్ప కార్యాలు ప్రభు కొరకు జరిగించాలని, ఆయన సాక్షిగా నీవు ఈ లోకంలో జీవించాలని, మరి నీ యొక్క కాల్ తప్పక ఈటర్నల్ కాల్ అయి ఉండాలి. దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలిచిన వ్యక్తిగా నీ ఉండాలని ప్రభునామమున మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నా. మరి అలాంటి పిలుపు కొరకు, దేవుని యొక్క సేవ కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని దేవుని యొక్క సేవలో వాడబడుటకై దేవుడు మనల్ని, మన కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సోల్మన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరి ఈరోజు రెవరెండ్ జాన్ జవహర్ గారి ద్వారా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి ఉన్నాడని చెప్పి ఆశిస్తున్నాను. మరి ఆ యొక్క దేవుని పిలుపు పొందినటువంటి వారే
మరి ఈ లోకంలో ఆ దేవుని యొక్క ఆ భారమును తోటి ముందుకు వెళ్ళగలరు. దేవుని యొక్క పనిని, దేవుడిచ్చినటువంటి పరిచర్యను చేయగలరండి. మరి ఎంతో తేటగా మనకు తెలియజేసి ఉంటున్నారు. ఈ దినాలలో మరి ఎంత అవసరమై ఉంటున్నది. పంపబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు మరి రైట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్. అందుచేతనే ఎంతో గ్యాప్స్ మనకు కనపడుతున్నవి. మరి వినినటువంటి ప్రతి ఒక్కరు, ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా వెరీ ఇంపార్టెంట్. దేవుడు గొప్ప ఉద్దేశంతో మరి మనల్ని ఇక్కడ జాయిన్ చేసి ఉంటున్నాడండి. మరి దేవుని యొక్క పిలుపుని ఎరిగి, మరి పిలుపు తగినట్టుగా మనము నడుచుకోవటానికి, ముందు కొనసాగటానికి దేవుడు మనందరికి సహాయం చేయను గాక. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరి మా ముందు మరి దావీదు యొక్క జీవితము, సౌలు యొక్క జీవితాన్ని చూసి ఉంటున్నాము. దేవుడు ఏ రీతిగా వారిని అభిషేకించి గొప్పగా వాడుకున్నాడు, ఆ రీతిగా దేవుడు మనల్ని వాడుకుని గాక. థ్యాంక్ యూ అండి జవహర్ గారు ఫర్ యువర్ టైమ్ విత్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్ త్రూ గాడ్స్ వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీ యొక్క పరిచర్యలో దేవుడు గొప్పగా వాడుకోవాలని చెప్పి ప్రార్థిస్తున్నాను. సరే అండి, ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరలా మనము వచ్చే శనివారం, 2వ శనివారము మరి ఏషియా రీజియన్ లో ఉన్నటువంటి మన యొక్క తెలుగు వారితో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఫిబ్రవరి 8వ తారీఖు మరలా మనం కలుసుకుందాము. మరి యొక్క గ్లోబల్ గా ఉన్నటువంటి తెలుగు వారికి మరి ఉపయోగపడేలాగానే దేవుడు మరి నాకు ఇచ్చినటువంటి భారంతో ఎన్నో ఆన్లైన్ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అందులో ప్రాముఖ్యంగా మరి ఈ లైబ్రరీ, గ్లోబల్ క్రిస్టియన్ ఈ లైబ్రరీ అన్నటువంటిది మరి అనేక మంది కూడా దాని ద్వారా ఆశీర్వదింపబడుతున్నారు. ఈ రోజే మరి ఒమాన్ లో ఉన్నటువంటి ఒక పాస్టర్ మెసేజ్ పెట్టారు, బ్రదర్ మీరు చాలా యూస్ఫుల్ రిసోర్సెస్ పంపిస్తున్నారు, అవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని చెప్పి. మరి నిన్నటి దినమందు బైబిల్ కామెంటరీస్, టిండేల్ న్యూ టెస్ట్మెంట్ కామెంటరీస్ షేర్ చేయటం జరుగుతుంది. అండ్ ఆత్మీయంగా వారికి ఉపయోగపడతాయి అని చెప్పి అన్నటువంటి ఉద్దేశంతో మరి హ్యాండ్ బుక్స్, డిక్షనరీస్, మరి బైబిల్ రిసోర్సెస్ కూడా చాలా ముఖ్యము. మరి అవి అనేక మందికి కూడా మరి వారు మరి ఆశీర్వదింపబడుతున్నారు. మరి బ్రదర్ రవి గారు చాట్ బాక్స్ లో లింక్స్ షేర్ చేస్తున్నారండి. ఇంకా మీరు ఎవరన్నా ఆసక్తిగా ఉన్నట్లయితే యూట్యూబ్ కెన్ జాయిన్. మరి ఇప్పుడు ఈ లైబ్రరీ కమ్యూనిటీ గ్రూప్ గా చేశాము. వెరీ సెక్యూర్డ్. మీ యొక్క పర్సనల్ కాంటాక్ట్స్ ఎవరు కూడా చూడలేరు, ఓన్లీ అడ్మిన్ ఓన్లీ. మరి ఎంతో సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటున్నది కాబట్టి యూ కెన్ హ్యాపీలీ జాయిన్ ఇన్ దట్ వన్. ప్రతి వారంలో మంగళవారము, శుక్రవారము మరి ఈ యొక్క మరి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉంటున్నాయి. మరి ఈ యొక్క వాట్సాప్ లో దాదాపు 1500 మంది ఉంటున్నారు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా ఉన్నారండి. మరి ఈ యొక్క లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. మరి అలాగనే గ్లోబల్ గా ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ మరి నన్ను కాంటాక్ట్ చేస్తూ, బ్రదర్ మా యొక్క యవన బిడ్డలు ఉంటున్నారు, వారి యొక్క వివాహాల కోసం సూటబుల్ లైఫ్ పార్ట్నర్స్ ను మరి ఆ విషయంలో అందుకని గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ కూడా మేము ఒకటి స్టార్ట్ చేసి ఉంటున్నాము. మా దగ్గర గ్లోబల్ తెలుగు ప్రొఫైల్స్ చాలా ఉంటున్నాయి. మరి ఆసక్తిగా ఉన్నటువంటి వారు మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మరి సూటబుల్ దానికి తగినట్లుగా ఏజ్, మరి మీ యొక్క ఉద్దేశాలకు తగినట్లుగా మరి అవి పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్యామిలీ అండ్ మ్యారేజ్ ఆ యొక్క వారికి ఒక గ్రూప్ ఉంటున్నది. వారికి అవసరమైనటువంటి ఎన్నో ఆర్టికల్స్ ఇవి పంపించడం జరుగుతుందండి, వారిని ఎంకరేజ్ చేయటం కోసం, పరిశుద్ధ వివాహానికి నడిపించడం కోసం. కాబట్టి ఆసక్తిగా ఉన్నటువంటి వారు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే సండే స్కూల్ మినిస్ట్రీ కూడా నా వైఫ్ మరి మేరీ సుజాత గారు మరి ఒక సండే స్కూల్ పరిచయం జరిగిస్తున్నారు. మరి ప్రతి ఆదివారం 3 గంటలకు ఇండియా టైము మరి అనేక ప్రాంతాల నుంచి జూమ్ ప్లాట్ఫామ్ లో ఇలాగనే జాయిన్ అవ్వచ్చు. చక్కటి పాటలు, కమిటెడ్ సండే స్కూల్ టీచర్స్ ద్వారా ఈ పరిచర్య జరుగుతుందండి. మంచి కరికులం ఏర్పాటు చేసి మరి వారికి బోధించడం జరుగుతుంది. మంచి పాటలు, మరి యాక్టివిటీస్ చాలా ఉంటాయి. మీరు ఆసక్తిగా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మరి అలాగే మరి యూత్ సర్వీసెస్ కూడా మరి మన యొక్క బిడ్డలు విదేశాల్లో వెళ్ళి చదువుకోవాలి అంటే మరి మన మధ్యలో ఉన్నటువంటి డానియల్ కరికాల గారు ఉన్నారు, న్యూజిలాండ్ నుంచి జాయిన్ అయ్యారు. వారి యొక్క డిఎస్ ఇంటర్నేషనల్, డీకే ఇంటర్నేషనల్ సర్వీసెస్ ద్వారా వారు మంచి ప్రొఫెషనల్ సర్వీస్ చేస్తున్నారండి. వీసా సర్వీసెస్, అడ్మిషన్ సర్వీసెస్, ఇంకా లోకల్ లాగా అకామిడేషన్స్ కానివ్వండి, అంతేకాకుండా లోకల్ గా ఉన్నటువంటి ఫెలోషిప్స్ తో కూడా కనెక్ట్ చేయటం, ఈ రీతిగా మరి పరిచర్యలో వారు మరి సహాయం చేస్తారు. మరి ఆసక్తిగా ఉన్నటువంటి వారు మీరు డానియల్ గారిని ఈ చాట్ బాక్స్ ద్వారా లేకపోతే నన్ను కాంటాక్ట్ చేసినా నేను వారితో కనెక్ట్ చేస్తాను.
మరి అలాగనే మరి ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన భారంను బట్టి షార్ట్ సర్మన్స్ కూడా ప్రతి దినము పోయిన నెలంతా కూడా గాడ్స్ యాట్రిబ్యూట్స్, దేవుని యొక్క గుణాలను గురించి రోజుకు ఒక గుణం గురించి నేర్చుకొని ఉంటున్నాము. ఈ నెలలో మరి జీసస్ గురించి థీమ్ ఏంటంటే అంశము మరి యేసు ప్రభుని గురించి మరి రోజు కూడా ఒక ధ్యానమును ధ్యానించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంటున్నదండి, మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా, లేకపోతే ఫేస్బుక్ ద్వారా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటున్నది. అటన్నింటిలో కూడా ఇది షేర్ చేయటం జరుగుతుంది. షార్ట్ సర్మన్స్, మరి యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ వీకెండ్ మీటింగ్స్ ఇవన్నీ కూడా వాటిలో మరి జాయిన్ అయ్యి మీరు ఆశీర్వదింపబడవచ్చండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కు, బంధుమిత్రులకు కూడా మరి దాన్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంతటితో ముగించుకుందామండి. మరలా మనం వచ్చే శనివారం ఫిబ్రవరి 8వ తారీఖు మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. డానియల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. రవి గారికి ప్రత్యేక వందనాలండి. అనేకమైనటువంటి ఇనిషియేటివ్ తీసుకొని మరి ప్రత్యేక ఆసక్తితో మరి టెక్నికల్ ఇష్యూస్ లో కూడా వారు ఎంతగానో సహాయం చేస్తున్నారు. యూకే, ఐర్లాండ్ ఆ ప్రాంతాలలో మరి యూరోప్ స్పీకర్స్ అరేంజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. మరి కోటేశ్వరరావు గారు అండి, థ్యాంక్స్ అండి ఫర్ జాయినింగ్. శాలిని గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి అలాగే అఖిల, సిస్టర్ అఖిల గారు, ప్రైజ్ ది లార్డ్. మరి అలాగనే మరి సుశీల గారు, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ మైకిల్ గారు ముంబై నుంచి జాయిన్ అయ్యారు. పాస్టర్ మైకిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. మరి ఈరోజు జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి, రాజేంద్ర గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ యువర్ టైమ్ విత్ us. గాడ్ బ్లెస్ యూ. మరి మరలా మనం వచ్చే వారం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. జవహర్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నమస్తే సార్. ఓకే అండి. డానియల్ గారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రైజ్ ది లార్డ్ అండి. సుజాత. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. కోటేశ్వరరావు గారు, థ్యాంక్స్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి అండి జాయిన్ అయింది కోటేశ్వరరావు గారు? సార్ ప్రైజ్ ది లార్డ్ సార్. మేము గుంటూరు సార్, ఆంధ్రప్రదేశ్ గుంటూరు సార్. ఓకే ఓకే అండి. ఓకే అండి. ప్రైజ్ ది లార్డ్. రాజేంద్ర ఇస్ మై బ్రదర్ ఇన్ లా సార్. ఓకే ఓకే అండి. మాది కూడా గుంటూరే. మాది కూడా గుంటూరు. ఓకే సార్. ఓకే సార్. సరే అండి, మంచిదండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. రైట్. ఓకే.